गुड मॉर्निंग एवरीवन। आज हमारा पाठ है समास। दो या दो से अधिक शब्दों के मेल से जो नया शब्द बनता है उसे समास कहते हैं। రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాల కలయిక వల్ల ఏర్పడే కొత్త పదాన్ని సమాస్ అంటారు. సమాస్ అంటే సింపుల్గా పద సమూహం యొక్క సంక్షిప్త రూపం. ఉదాహరణకి రామ్ కా మందిర్, దీన్ని సంక్షిప్త రూపంలో రామ్ మందిర్ అంటాం. అలాగే గోడే పర్ సవార్, దీన్ని గుడ్ సవార్ అని అంటాం. మాతా ఔర్ పిత, దీన్ని సంక్షిప్త రూపంలో మాతాపిత అని అంటాం. ఇవన్నీ సమాస పదాలు అవుతాయి. समास के प्रकार चे. హిందీలో ముఖ్యంగా సమాస్ 6 రకాలు. 1 తత్పురుష సమాస్, కర్మధారయ సమాస్, 3 ద్వంద్వ సమాస్, 4 ద్విగు సమాస్, 5 బహువ్రీహి సమాస్, 6 అవ్యయీభావ సమాస్. ఇప్పుడు కొన్ని సమాస పదాలు చూద్దాం. ప్రతి సమాస పదములో 2 పదాలు ఉంటాయి. రామ్ మందిర్, మాతాపిత, ప్రతిదిన్, లంబోదర్, దశావతార్. రామ్ మందిర్, రామ్ మందిర్. మాతాపిత, మాతా పిత. ప్రతిదిన్, ప్రతి దిన్. లంబోదర్, లంబా ఉదర్. దశావతార్, దస్ అవతార్. ఇలా 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదని, రెండవ పదాన్ని ఉత్తర పదని అంటారు. రామ్ మందిర్లో రామ్ పూర్వపద్, మందిర్ ఉత్తరపద్. మాతాపిత, మాతా పూర్వపద్, పిత ఉత్తరపద్. ప్రతిదిన్, ప్రతి పూర్వపద్, దిన్ ఉత్తరపద్. లంబోదర్, లంబా పూర్వపద్, ఉదర్ ఉత్తరపద్. దశావతార్, దస్ పూర్వపద్, అవతార్ ఉత్తరపద్. ఇప్పుడు మనం సమాసాన్ని ఈజీగా కొన్ని ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తించాలన్న విషయం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ తత్పురుష సమాస్. ఇందులో పూర్వపదం సంజ్ఞ అయి ఉంటుంది. ఉదాహరణకి రామ్ మందిర్, ఇందులో పూర్వపదం రామ్, ఇది వ్యక్తివాచక సంజ్ఞ. నెక్స్ట్ వన్ రాష్ట్ర కవి, ఇందులో పూర్వపదం రాష్ట్ర, ఇది జాతివాచక సంజ్ఞ. ఇలా పూర్వపదం సంజ్ఞ అయినప్పుడు దాన్ని తత్పురుష సమాసంగా గుర్తించాలి. సెకండ్ వన్ కర్మధారయ సమాస్. ఈ సమాస్లో పూర్వపదం విశేషణం లేదా ఉపమాన్ ఉంటుంది. ఉపమాన్ అంటే ఒకదానిని పోల్చి చెప్పడం. ఉదాహరణకి పురాణ్ పురుష్, ఇందులో పూర్వపదమైన పురాణ్ అనేది విశేషణం. నెక్స్ట్ వన్ చరణ్ కమల్. కమల్ అనేది ఉపమానం. కమలము వంటి చరణాలు కలది, పోల్చి చెప్పాం కాబట్టి కర్మధారయ సమాస్. నెక్స్ట్ సమాస్ ద్వంద్వ సమాస్. दोनों शब्द समास या విపరీతార్థ శబ్ద్ అంటే పూర్వపదము మరియు ఉత్తర పదం రెండూ కూడా సమాన అధికరణం కలిగి ఉంటుంది. అలాగే వ్యతిరేక పదాలు కూడా ఉండవచ్చు. 2 పదాల మధ్య ఐఫెన్ గుర్తు ఉంటుంది. ఉదాహరణకి మాతా పిత, మాతా ఔర్ పిత. ఇక్కడ మాతా మరియు పిత రెండూ కూడా సమాన అధికరణ పదాలు మరియు మాతా ఔర్ పితాకి మధ్యలో ఐఫెన్ కూడా ఉంది. నెక్స్ట్ పదం జీవ్ జంతు. జీవ్ ఔర్ జంతు. జీవ్ మరియు జంతు రెండూ కూడా సమాన అధికరణ పదాలు. జీవ్ మరియు జంతు మధ్యలో ఐఫెన్ కూడా ఉంది. నెక్స్ట్ వన్
ద్విగు సమాస్. ద్విగు సమాస్లో పూర్వపదం ఖచ్చితంగా ఒక సంఖ్య అయి ఉంటుంది. సంఖ్య లేదా సంఖ్యకు సంబంధించిన పదాలు ఉంటాయి. ఉదాహరణకి 4 రూపాయే. 4 అనేది ఒక సంఖ్య, 4. దోపహర్, ఇక్కడ దో అనేది సంఖ్య. నెక్స్ట్ వన్ బహురిహి సమాస్. బహురిహి సమాస్లో దోనోం పద్ అప్రధాన్ అన్య పద కా ఆగమన్. సమాస్లో ఉండే 2 పదాలు కాకుండా వేరొక కొత్త పదం వచ్చి చేరుతుంది. ఉదాహరణకి త్రిలోకనాథ్, 3 లోకోం మే సంచార్ కర్నే వాలా, అంటే 3 లోకాలను సంచరించేవాడు, శివుడు. నెక్స్ట్ వన్ హంసా వాహిని, జిస్కా వాహన్ హంస హై, ఎవరి యొక్క వాహనం హంస అయి ఉంటుందో వారు అని. హంస వాహనంగా ఉండేది సరస్వతీదేవి, కాబట్టి ఇవి బహురిహి సమాసాలు అవుతాయి. లాస్ట్ వన్ అవ్యయీభావ సమాస్. ఈ సమాస్లో ఉపసర్గ్, క్రియా విశేషణ్, దాంతోపాటు శబ్దకి పునరావృత్తి, అంటే ఒకే పదం 2 సార్లు రావడం, ఇలాంటి శబ్దాలన్నీ అవ్యయీభావ సమాసం కింద వస్తాయి. ఉదాహరణకి ప్రతిదిన్. ప్రతిదిన్ అనే పదంలో ఉపసర్గ్ అనేది ప్రతి ఉంది, అదేవిధంగా ఇది క్రియా విశేషణం కూడా అవుతుంది. నెక్స్ట్ వన్ ధీరే ధీరే. ధీరే ధీరే అనేది క్రియా విశేషణం అవుతుంది. అలాగే ధీరే అన్న పదం 2 సార్లు పునరావృత్తి అయ్యింది, కాబట్టి ఇది అవ్యయీభావ సమాసం అవుతుంది. ఇప్పటి వరకు చెప్పిన ట్రిక్స్లో కొన్ని అపవాదు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ద్వంద్వ సమాసంలో ఐఫన్ ఉంటుంది అన్నాము. సో అన్ని పరిస్థితుల్లో ఐఫన్ ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి సంబంధించి కొన్ని ఉదాహరణలు నా నెక్స్ట్ వీడియోలో చూడండి.